ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ పులిపిల్ల మరియు సింహం పిల్ల ఒక చిలుక. చింటూ చింకీ అనే పులిపిల్ల సింహం పిల్ల అడవిలో నడుస్తూ ఉంటాయి. అరే చింకీ, మనం ఇలా ఎంత దూరం నడిచినా మనకి కావలసిన ఆహారం దొరకడం లేదు. ఇప్పుడెలా? ఏం చేస్తాం, ఆహారం దొరికే వరకు మనం తిరుగుతూ ఉండాల్సిందే. చిలుక పిల్లలు ఒక చెట్టుపై గడ్డితో చేసిన గూడులో ఉంటాయి. అవి చిక్ 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 మంటూ సౌండ్ చేస్తూ ఉంటాయి. చిలుక తన పిల్లలతో, పిల్లలు మీరు జాగ్రత్త, నేను అలా బయటకు వెళ్ళి మీకు ఆహారం తీసుకుని వస్తాను. నేను వచ్చే వరకు మీరు ఈ గూడు నుంచి బయటకు రావద్దు అని చిలుక ఆహారం కోసం వెళ్తుంది. ఇంతలో చింటూ చింకి అక్కడికి చేరుకొని ఆ చిలుక పిల్లల్ని చూసి, అరే చిలుక పిల్లలు భలే ఉన్నాయి, లేత లేత పిల్లలు. నాకు చాలా ఆకలిగా ఉంది, వాటిని తినాలనిపిస్తోంది. ఇప్పుడెలా? అవి చాలా రుచిగా ఉంటాయి, వాటిని ఎలాగైనా తినాలనిపిస్తుంది. ఈ చెట్టు ఎక్కడం ఎలా? మనకి ఈ చెట్టు ఎక్కడం రాదే. చింటూ, నువ్వు ఈ చెట్టు ఎలాగైనా ఎక్కి తీరాల్సిందే. ఒకసారి ప్రయత్నించు, చెట్టు ఎక్కడం వచ్చేస్తుంది. అలా చింకి అనటంతో చింటూ చెట్టెక్కడానికి ప్రయత్నించి కింద పడిపోతాడు. అరే, ఈ చెట్టు ఎక్కడం చాలా కష్టంగా ఉంది, నేను ఈ చెట్టుని ఎక్కలేను. ఉండు, నేను ప్రయత్నిస్తాను. అని చెట్టెక్కుతూ మళ్ళీ కిందకి జారిపోతూ ఉంటుంది చింకి. అరేరే, జారిపోతున్నాను. అయ్యో, పడ్డానే. ఇప్పుడెలా? చింటూ, నాకు ఆ చిలుక పిల్లలని తినాలని చాలా ఆశగా ఉంది. నా కోసం నువ్వు ఒక్కసారి చెట్టుని మళ్ళీ ఎక్కవా? సరేలే, ఈసారి ఈ చెట్టుని ఎలా అయినా ఎక్కుతాను. ఉండు, ఈసారి దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఎలాగైనా ఆ చిలుక పిల్లలను తీసుకొచ్చి నీకిస్తాను అని చింటూ దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి వేగంగా చెట్టు మొదలు భాగాన్ని పట్టుకొని చిలుక గూడు ఉన్న కొద్ది ఎత్తులోకి చేరుకుంటుంది. కానీ చిలుక గూడు అందదు. ఆ చిలుక గూడుని అందుకోవటానికి ప్రయత్నిస్తుంది. ఇంతలో చిలుక అక్కడికి ఎగురుకుంటూ వచ్చి చింటూ గాలిలో ఎగురుతూ, అరే చింటూ, నీకు నా పిల్లలే కావలసి వచ్చారా? నేను లేని సమయంలో వచ్చి నా పిల్లలని తినాలని చూస్తావా? ఎంత ధైర్యం రా నీకు! నీ పిల్లల్ని ఎలాగైనా ఈ రోజే తినేస్తాను, నాకు చాలా ఆకలిగా ఉంది. ఆ చిలుక మాటల్ని నువ్వు పట్టించుకోకు. ఆ గూడులోని పిల్లల్ని కింద పడి నేను వాటిని కరకర నమిలి మింగేస్తాను. ఆలస్యం చేయకు మిత్రమా, అది నేను ఏమీ చేయలేదు. పాపిష్టి వాళ్ళారా, ఎంతకు వడిగట్టారా? మీ పాపం ఊరికే పోదు, మీరు నాశనం అయిపోతారా? అభము శుభము తెలియని నా పిల్లలని చంపితే మీకు కళ్ళు పోతాయిరా. ఉండరా చింటూ, నీ పని చెప్తాను. ఈరోజు నువ్వు నా చేతుల్లో అయిపోతావురా అని చిలుక ఎగురుకుంటూ వచ్చి తన ముక్కుతో చింటూ వీపు మీద పొడుస్తూ ఉండటంతో చింటూ కిందకు పడిపోతూ ఉంటాడు. అరే బాప్రే, ఈ చిలుక నన్ను ముక్కుతో పొడచేసిందిరో. చచ్చాన్రో, పడిపోయాన్రో. అరే చింకి, మనం ఇక్కడి నుంచి పారిపోదాం పద, లేదంటే ఆ చిలుక మనల్ని బ్రతకనివ్వదు. పరిగెత్తు పరిగెత్తు. చింటూ చింకు పరిగెడుతుంటే ఒక గ్రద్ద వచ్చి చింకుని తన్నుకుపోతుంది. చింకు ద్వారా ఈ విషయం తెలుసుకున్న సింహం, నా పిల్లని ఎత్తుకుపోతుందా? ఆ గ్రద్ద పని అయిపోయింది నా చేతిలో ఈరోజు.
అలా గ్రద్ద చింకుని తన కాళ్ళతో పట్టుకుని ఇలా అంటుంది, ఈరోజు మజా మజా, ఈరోజు నాకు బిర్యానీ దొరికింది. నన్ను వదిలిపెట్టు. మా నాన్న ఈ అడవికి మహారాజు. నన్ను గాని నువ్వేమైనా చేశావో నీ పనైపోతుంది, జాగ్రత్త. నన్ను వదిలిపెట్టు. నన్ను వదిలితేనే నువ్వు ప్రాణాలతోటి ఉంటావు, జాగ్రత్త. గాలిలో ఎగిరే నన్ను మీ నాన్న ఏం చేయగలడు? మీ నాన్న ఈ అడవికి మహారాజు అయితే మాత్రం నన్ను పట్టుకోలేడు. సింహం తన బిడ్డ కోసం అడవంతా గాలిస్తూ చివరికి ఒక నాగదేవత గుడి దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, నాగదేవత, నువ్వే నా బిడ్డను కాపాడాలి. నాకేదైనా వరం దయచెయ్యి. సింహం రాజా, నువ్వు నీ బిడ్డని కాపాడుకోవడానికి నువ్వు ఒక పెద్ద రెక్కల సింహంగా మారేలాగా నీకు వరాన్నిస్తున్నాను అని ఆ పాము చెప్పగానే ఆ సింహం ఒక పెద్ద రెక్కల సింహంగా మారిపోతుంది. వెంటనే ఆ రెక్కల సింహం ఎగురుకుంటూ వెళ్ళి ఆ గ్రద్దతో యుద్ధం చేసి తన బిడ్డను కాపాడుకుంటుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.